అమ్మా తల్లి, నా బిడ్డని మంచిగా చూడు. నాకు మంచి అమెరికా అల్లుడు రావాలి. నా బిడ్డకు అట్లాంటి మంచి సంబంధం దొరికేటట్టు చూడు తల్లి. కష్టపడ్డాం కదా, మంచిగా అయింది. సూపర్గా అయింది. మొత్తం 3 రోజులు అన్నదాన కార్యక్రమం, మంచిగా పీఠాధిపతులు 5 మంది ఎమ్మెల్యే గారు. ఆగు. ఏమక్క? ఏం లేదు తమ్మి, ఎన్నో రోజుల నుంచి నిన్ను కలుద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదురుతలే. ఇవాళ కలిసినావు. ఏందో చెప్పక. ఏం లేదు తమ్మి, నీ కోడలు హైదరాబాద్లో చదువుతుంది కదా, దానికో మంచి సంబంధం చూడాలి. ఈ సంవత్సరం చదువు అయిపోతుంది, ఎట్లనో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అది కూడా అమెరికా సంబంధం కావాలి. మంచి పిల్లగాడు ఉంటే అమెరికా సంబంధం చూడతాం మిజరా. ఎందుకక్క, నీ మేనల్లుడు ఉన్నాడు, వాడు మంచోడే, వాని మందం ఆస్తి బాగానే ఉంది, మరి పిల్లని బయటకి ఇస్తా అంటున్నావు ఇందాక. వామ్మో, మళ్ళీ ఇట్లానే తమ్మి, ఎంత మాట అంటేవి. అయినా కానీ గానికి ఎందుకు ఇస్తా తమ్మి? నా పిల్లని మంచి అమెరికా సంబంధ పోనికి ఇస్తా, మస్తు పైసగల్లోనికి ఇస్తా. కానీ ఆనికి మట్టుకు ఇయ్య తమ్మి నేను. కాకపోతే ఈ ఊర్లో ఏముంది తమ్మి, నా పిల్ల మంచిగా అమెరికాలో పోయి బతుకుతుంది కదా, అందుకే అమెరికా సంబంధం చూడమంటున్నా. జర చూడు తమ్మి. గట్లనా? అయితే ఒక మంచి సంబంధం ఉంది, కనుక్కుంటా అక్క. సరే తమ్మి, మరి కనుక్కో. జర జల్దీ కనుక్కో తమ్మి. మా తమ్ముడు బంగారం. ఏం పిల్లగా ఆడిపోతున్నావు? సరే పని ఉందా? పని మీద పోయేసి వస్తా. నువ్వేమో కట్టకడ పని ఉంది, పొలం కడ పని ఉందేమో నువ్వు తిరుగుతున్నావు. మీ అత్తనేమో తన బిడ్డకి అమెరికా సంబంధం కావాలని గుడి చుట్టూ తిరుగుతుంది. ఏంది నిజమా అక్క? అవును తమ్మి, పొద్దుగాల వెంకటేశ్వరతో గుడి దగ్గర సంబంధం గురించి మాట్లాడుతుంటే విన్నా. సరే అక్క, మత్తని అడుగుతా ఏం సంగతో. సరే సరే తమ్మి, నేనైతే చెప్పినా, తర్వాత నీ ఇష్టం. నేను పోతున్నా. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో. ఏంది? నీ బిడ్డని అత్త, నీ పెళ్లి చేసుకుంటా. వామ్మో వామ్మో, ఎంత మాట అంటేవిరా. నా బిడ్డను చేసుకుంటా అంటావా? ఇంకొకసారి నా బిడ్డను చేసుకుంటా అన్నావంటే నాలుకే కోస్తా కొడక. ఎందుకత్త? నాకు వరుస కాదా, మరదలు కాదా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏముందని ఏమంటావురా? ఏం చూసి ఇవ్వాలి నీకు? ఏమన్నా చక్కగా చదువుకున్నోనివి కాదు, పెద్ద దేశాలు బట్టి తిరిగినోను కాదు. పిల్లనియాలంట, పిల్లనియాలి. ఏం చూసి ఇవ్వమంటావురా? నాకేం తక్కువ అత్త, 10 ఎకరాల పొలం ఉంది, మంచి చదువుకున్నా, ఏ చెడ్డ అలవాట్లు కూడా లేవు నాకు. గట్లనా? చదివిండి అమ్మా ఇంజనీరింగ్ చదువు, చదివిండి అమ్మా ఇంజనీరింగ్ చదువు. అత్త, నీ బిడ్డను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అత్త, నీ బిడ్డను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అత్త. ఏంది? నా బిడ్డని పువ్వులో పెట్టుకొని చూసుకుంటావా? నా బిడ్డ 50 కిలోలు ఉంటది. గంత పెద్ద పువ్వు ఏడకెన్ తెస్తావు? గంత పెద్ద పువ్వు ఏడకెన్ తెస్తావు? పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడట, పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు. నాడు ఇడికేని. ఏందక్క, వానికి ఏం తక్కువైందని వానికి పిల్లని ఇవ్వకుండా అట్లా సతాస్తున్నావు? అందరు వాని గురించి బాగానే నీతులు చెప్పవట్రి. నన్నాడు. అక్క, రాజు పేరు దగ్గర మంచోడు, ఒకసారి ఆలోచించవచ్చుగా. అందరు బాగానే వత్తాసు వలుకుతురు వాని దిక్కేని. నన్నాడు. అవునా తమ్మి? బాగున్నాక? అవు తమ్మి, మీ చెల్లి ఎట్లుంది? బాగుందా? మంచి సంబంధం చూసి పెళ్లి చేసినావు, అమెరికాకి ఇచ్చినావు. ఇప్పుడు ఎట్లుంది? మంచి అదృష్టవంతురాలు నీ చెల్లె. అవునాక, మా చెల్లి అందనంత దేశానికి వెళ్ళిపోయింది. అవునాక, అమెరికా సంబంధం అని ఇస్తే మస్తు గోస పెట్టి చంపిండు. మాకు ఇప్పుడు మా చెల్లె లేకుండా అయిపోయింది. నేనేమో నా బిడ్డని అమెరికా సంబంధము ఇద్దామని నేనేమో నలుగురికి చెప్పి పెట్టిన తమ్మి. నువ్వేమో గిట్లా మాట్లాడబడుతుంది, ఈ ముచ్చట గిట్లా చెప్పబడుతుంది. అక్క, అంత పని మాత్రం చేయకు అక్క. నేను నా చెల్లెల్ని పొడగొట్టుకున్నా, నువ్వు నీ బిడ్డను పొడగొట్టుకోకు. నీ కళ్ళ ముంగట ఉన్న పిల్లగానికి చూసి కారమ గంజా దాగి ఉంటారు. ఏం తమ్మి, నా గుండెలో రాయేసినంత ముచ్చట చెప్తివి. ఆశకు పోయి పిల్లని పొందలేక. అక్క, ఓ అక్క, ఓ లచ్చక్క, గిట్ల వచ్చినావు? ఊరంతా నీ గురించి తిరుగుతున్నా. గిట్లా కూర్చున్నావు? ఏం ముచ్చట తమ్మి? ఏమైందక్క గిట్లున్నావు నువ్వు? ఏం లేదు తమ్మి.
సంబంధం చూడమంటివి కదక్క, ఒక సంబంధం ఉంది. ఈ ముచ్చట వాళ్ళకి చెప్పిన, వాళ్ళు పిల్ల ఫోటో అడిగిర్రు. మరి నువ్వేమంటావు అక్క? అక్క నీకే చెప్పేదక్క. ఏం చెప్పాలనో ఏమో తమ్మి, నాకేం అర్థమైతలేదు. ఏమైందక్క? తమ్మి నేను ఒక ముచ్చట అడుగుతా చెప్పు. నువ్వు ఇన్ని సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తుంటావు కదా, బయట దేశాలకు ఇచ్చిన పిల్లలు సంతోషంగా ఉంటారా తమ్మి? వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయా? అక్క అందరూ బాగుంటారని బాగుండరని కొందరు నీలాగా ఆశపడేటోళ్ళు ఉంటారక్క. ఎంత చెప్పినా వినరక్క. ఎంత పని చేసేవి తమ్మి, ఈ ముచ్చట ముందే చెప్పకపోతేవి నాకు. ఎట్లా చెప్పమంటావు అక్క? నువ్వేమో అమెరికా సంబంధం కావాలని కూర్చుంటేవి. నీ పిల్లని వేరే దేశానికి ఇచ్చుడు నాకు ఇష్టం లేదక్క. నాకు ఇయ్యాలనే తెలిసింది తమ్మి, బయట దేశం ఇస్తే పిల్లలకి ఎంత గోసుంటుందో. నా పిల్లని బయట దేశం ఇయ్యా, నా పిల్లని బొందలే ఇయ్యా. బయట దేశం ముచ్చట మానేస్తా తమ్మి, నేను నా మనసు మార్చుకున్నా. సరే అక్క, సంతోషం, మంచి ఆలోచన. నేను వస్తా అక్క. మంచిది తమ్మి. అమ్మో మస్తు వస్తుంది. అత్త జర నా మాటిన అత్త. ఏ ఇంద్రాని మాటినేది? మాటిన అంటున్నావు, మాటినాలంట నన్నాడు. ఓ అత్త, ఓ అత్త. పూల పెట్టుకొని చూసుకుంటాడట, పూల పెట్టుకొని చూసుకుంటాడు నన్నాడు. లేడు. సాయి కన్నవాడిండా? లేదక్క, కనబడలేడు. గీనే కూర్చుండే కదా సాయి. అవును కదక్క, సంకల పిల్లని పెట్టుకుని ఊరల దేవులు అన్నట్టుంది. ఏందిరా ఇట్లా కూర్చున్నావు? ఏమైంది రాజు గిడ కూర్చున్నావు? ఏం ముచ్చట? అరే సాయి, గిడేం చేస్తున్నారా? అరే రాజు, ఏమైందిరా గిట్ల కూర్చున్నావు? ఏమరా రాజు గిట్ల కూర్చున్నావు? నడరా రాజు, మెత్త దగ్గర పోదాందా. అమ్మో వద్దన్నా. నడరా, నేను మాట్లాడతా, మెత్తతో మాట్లాడుతుందా. చందనా మీరు నడుండమ్మా, ఇంక బండి మీద తీసుకొని వస్తాం. మీరు నడుండి, నడరా బండి మీద కూర్చో, పోదాం. ఏడికి వెంకటేష్ పోతురు? ఈ రాజు గారికి లచ్చక్క పిల్లని అడిగితే ఇయ్యనంటుంది. ఎందుకు పోంపా, నేను కూడా వస్తాను, మాట్లాడదాం. నడు బావదా. లచ్చక్క, ఓ లచ్చక్క. ఏది తమ్మి, అందరు గిట్లొచ్చారు కట్టకట్టుకొని? పెళ్లి ముచ్చట మాట్లాడదామని వచ్చినాం అక్క. అవునా తమ్మి, గట్లనా? రండి మరి మాట్లాడదాం. కూసరి తమ్మి, కూసరి. కూసవే చందన. చెప్పరు గట్ల కూసుర్రు? పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చినాం అక్క. అయ్యో తమ్మి, నువ్వు తెచ్చిన సంబంధం అయితే నా పిల్లని ఎందుకు ఇయ్యా? నా పిల్ల మేలుగోరేటోనివి. నువ్వు తెచ్చిన సంబంధం అయితే నేను ఖచ్చితంగా ఇస్తా తమ్మి. ఎవరు చెప్పు పిల్లగాడు? పిల్లగాడు ఎవరో కాదు, నీ మేనల్లో రాజే. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు ఏం తమ్మి, నా పిల్లని వానికి అస్సలు ఇయ్యా. పిల్లని ఇయ్యనంటాడు, ఒక కారణం చెప్పాక ఎందుకు? ఏం చెప్పమంటావు తమ్మి? కారణం ఏం లేదు. వెనకట వీళ్ళ అయ్య కూడా మా ఆడవిళ్ళని గిట్లనే మస్తు గోస పెట్టిండు. ఆ అయ్య కొడుకే కదా, రేపటి రోజు నా బిడ్డను గోస పెట్టాడన్న గ్యారెంటీ ఏముంది? ఎవరు నమ్మకము? అక్క అయ్యున్నట్టు కొడుకుంటాడా అక్క? కొడుకు మంచోడా కదా, నువ్వు గట్ల మాట్లాడతావు ఏందక్క? అత్త ఒకసారి నీ బిడ్డ నుంచి చూడత్త, నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఇన్న అరిగిన మాటలు. గుండెలో పెట్టుకుంటా అంటాడు, పూలల్లో పెట్టుకొని చూసుకుంటా అంటాడు. నా బిడ్డ నా ఎత్తు ఉంటది, వీని గుండెలో పడతా. అది ఈయన మాటలు కాకపోతే గుండెలో పెట్టుకొని చూసుకుంటాడట, గుండెలో పెట్టుకొని చూస్తుంటాడు. అక్క ఆయనకి నీ బిడ్డ అంటే ఎంతో ప్రేమ అక్క. వానుకుంటే సరిపోతా అత్తమ్మి, నా బిడ్డకుండొద్దా? అత్త మీ బిడ్డకు నేనంటే చాలా ఇష్టం, నువ్వంటే భయం, అందుకే నీకు చెప్పొద్దని చెప్పి. నువ్వు మా పెళ్ళి కొప్పుకున్నాకనే నీకు ఈ ముచ్చట చెప్పమన్నది అత్త. ఏంది, నా బిడ్డ నిన్ను ఇష్టపడుతుందా? నా బిడ్డకు నువ్వంటే ఇష్టమా? మరి ఈ ముచ్చట ఎప్పుడు నాతో చెప్పలేదు. సరే, నా బిడ్డ ఇష్టపడుతుంది అంటున్నావు కదా, నా బిడ్డ సుఖమే నాకు కావాలి. కానివ్వండి. అమ్మయ్యా, అంతా శుభమే. అత్త మీ బిడ్డని బంగారంలాగా చూసుకుంటా అత్త. కర్మ. ఏయ్, నువ్వు బంగారం గింగారం అని మాట్లాడకు. పిల్లకి అవ్వగారి ఇల్లు యాదికి రాకుండా చూసుకో. గదే నువ్వు పెట్టే బంగారం.